పరిశుద్ధ తనయుడ పరలోకనారుడ పరిశుద్ధ తనయుడ పరలోకనారుడ కరుణను రక్షించు కరుణ హలో ఓకే మంచిది. పెళ్లి కుమార్తెను త్వరగా తీసుకొని రావాలని మనం చేస్తూ ఉన్నాం. సమయము 1 గంట దాటినట్టుంది, 1:30 అవుతుంది. త్వరగా రావాలి. ఒక చిన్న పాట పాస్తమ్మ గారు ఉన్నారు, ఒక పాట పాడి వినిపిస్తారు. సమయం వారికి ఇస్తూ మంచిది. పెళ్లి కుమారుడు వచ్చి ఉన్నాడు, మన మధ్యలో పెళ్లి కుమార్తె రానయ్యున్నది కనుక ఆమెను కూడా మనము స్వాగతిద్దాం. కళ్యాణ రాగాల సందడిలో పాట పాడుకొని వారిద్దరిని ఆనందపరుద్దాం.
పొందరాదని అంతగా ఉన్నీలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని ఒకరికి ఒకరు నిలవాలని ఒకరికి ఒకరు స్వాగతం గరుడ స్వాగతం స్వాగతం గరుడ స్వాగతం ఈ స్వాగతించే నవవరుడా స్వాగతం సాగిలేని సృష్టికర్త సాగిలైన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమై సాగిలేని సృష్టికర్త సాగిలైన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమై సమకూర్చును ప్రతి పనులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చును ప్రతి పనులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం గరుడ స్వాగతం స్వాగతం గరుడ స్వాగతం ఈ సతించే నవవరుడా స్వాగతం ఈ సతించే నవవరుడా స్వాగతం స్వాగతం గరుడ స్వాగతం స్వాగతం గరుడ స్వాగతం అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి థ్యాంక్ యూ. ప్రైజ్ లాడండి. మనం ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు వెళదాం. ఈ సమయంలో సహోదరులు దేవదానం అన్నగారు వచ్చి మనం ప్రార్థనలో నడిపిస్తారు. తదుపరి ఈ వివాహ కార్యక్రమ కార్యాల్లోనికి మనం ముందుకు కొనసాగుదాం. సరే ప్రార్థన చేసుకుందాం. తలంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధ జయమగలనైనా కృపగలనైనా సర్వలోకానికి సర్వ సృష్టికర్త ప్రభా, ఈ మధ్యాహ్న కలిసి సమమంది నా తండ్రి భ్రమరి నీ మందిరం మందు చేరిన తండ్రి ఈ వివాహ గురించి నా తండ్రి భ్రమరి ప్రార్థన చేయుచుండగా నీ కృప చొప్పున నా తండ్రి వివాహం జరిగించే కృప దయచేస్తూ నమ్ముచున్నాం తండ్రి.
ప్రభా నాయన వివాహం అన్ని విషయంలో ఘనమని చెప్పిన మహాపరిశుద్ధుడా, శక్తి కలిగిన కృపగలనైనా ప్రభా వివాహ కార్యక్రమం నా తండ్రి ఘనంగా, జయకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా నా తండ్రి ఇప్పుడు మరి ఈరోజు జరిగించే కృప దయచేస్తున్నందుకు లెక్కలే వందనం, స్తుతులు, స్తోత్రం తండ్రి. అలాగే నా తండ్రి పెళ్లి కుమారుని, అలాగనే మా యొక్క కూతురు నా తండ్రి ఇప్పుడు మరి సునీత విషయం కూడా నా తండ్రి ఇప్పుడు మరి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆత్మీయురాలు తండ్రి ఇప్పుడు మరి నీ బిడ్డగా నా తండ్రి జీవిస్తున్న వెనుక నా తండ్రి ఇప్పుడు మరి నేను నమ్మిన బిడ్డను ఎడబానని చెప్పిన మహాపరిశుద్ధుడా, శక్తిగలనైనా ఈ మధ్యాహ్న కాల సమయం మందు నా తండ్రి ప్రార్థన అర్థం చేయకుండా నా తండ్రి నూతనంగా ఏర్పడిపోతున్న నా తండ్రి మరి ఇద్దరిని చూసి కాపాడుతూ నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తునామమున మిక్కిలిగా ప్రార్థించి బతిమలాడి మరి వేడుకొనుచున్నాం నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండ గ్రంథం. సహోదరులు ప్రదీప్ గారు వారు ఎక్కడ ఉన్నా ఈ స్థలం దగ్గరికి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు సహోదరులు ప్రదీప్ గారు చదువుతారు. ఆ తదుపరి యోహాను సువార్తని ఆదాము గారు, ఎఫెసీ పత్రికలో ఉన్న వాక్యాన్ని సహోదరులు లూకా గారు చదవలసిందిగా తెలియచేస్తున్నాను. వారు అందుబాటులోకి రావాల్సిందిగా తెలియచేస్తూ ఉన్నాను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకటలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. దేవుడు తన పుస్తకం దించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు సహోదరులు ఆదాం గారు వచ్చి చదువుతారు. లూకా ఎక్కడున్నా అందుబాటులోకి రావాలి. మూడవ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయేను. కనుక ద్రాక్షారసము ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాన పెండ్లి కుమారుని పిలిచి,
ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. దేవుడు తన మాటలను దీవించునుగాక. థ్యాంక్ యూ నాన్న. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు దేవదానం అన్న గారు చదివి వినిపిస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు. 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు. పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులు అన్నగారు చెప్పినట్టు 22వ అధ్యాయం నుంచి 32 వరకు 33 వరకు. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి నుండి క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘమునకు క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైనను అట్టిది ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దేశమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెను. వాక్యంతో ఉదకస్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలన పురుషులు కూడా తమ సొంత శరీరాల వలె తమ భార్యను ప్రేమ బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును దూషించేవాడు లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమునకు పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరం అవుదురు. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తును సంఘమును గురించి చెప్తున్నాను. మెట్నకు ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమింపలేను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండనట్టు చూసుకున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా జరగబోతున్న ఈ కార్యక్రమాన్ని ప్రభువు తన మహిమ కొరకు దేవుని సేవకులు వర్తమానాన్ని అందించబోతుండగా ప్రభువు మాట్లాడినట్లుగా మన మధ్యలో ఉన్న సహోదరులు ప్రశాంత్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుండగా మనందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రమయ్యా. ఈ రీతిగా నాయనా ఈ సందర్భాన్ని పునస్కరించుకొని నీ నామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నా తండ్రి, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గనుక నాయన, నరుడు ఒంటరిగా ఉండుట నీ చిత్తము కాదు గనుక నాయన మీకు స్తోత్రం. వివాహ బంధం అనేది మీరు ఏర్పరిచారు. ఆది నుండే నా తండ్రి మీరు ఏర్పరచి ఈ వివాహము ద్వారా నాయన పరలోకములో ఉండిన ఆనందాన్ని అనుభవించడానికి స్త్రీని పురుషుని ఇరువురిని ఏకం చేయడానికి నా తండ్రి మీకు స్తోత్రం. మీరు సిద్ధపరచిన ఈ ఘడియలను మీరు పరిశుద్ధపరచమని వేడుకుంటూ ఉన్నామయ్యా. ఇదిగో నా తండ్రి అయ్యా, వీరి సునీతక్క గారు, ఐజాక్ అన్న గారు నాయన ఏకమయ్యే సమయంలో నాయన మీరు జ్ఞాపకం చేసుకుని మీరు తోడుగొండమని వేడుకుంటూ ఉన్నాం. వారిరువురి మధ్య ఏకత్వమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. వారి ఆలోచనల మధ్య నా తండ్రి ఏకత్వమును దయచేయమని వేడుకుంటూ ఉన్నామయ్యా. అయ్యా, ఈ వివాహ సమయమందు నా తండ్రి జరిగిస్తూ ఉండగా ఆది నుండి అంతం వరకు మీ నామ సారథ్యములో అయ్యా మీరు జరిపించమని వేడుకుంటూ ఉన్నామయ్యా. జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధ వివాహము ఘనంగా జరగడానికి సహాయము చేయండి అయ్యా. వివాహం జరిగిస్తున్న పాస్టర్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా అభిషేకముతో నింపమని వేడుకుంటూ ఉన్నాము. వాక్యం వెతుతూ ఉండగా నా తండ్రి జంటకు కావలసిన నాయన వాక్యమును పరలోకము నుండి మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాను.
కృపతో జ్ఞాపకం చేసుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసిన సహోదరులకి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు రూబేన్ గారు మనకి కొంచెం సేపు దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాం. దేవుని స్తోత్రములు. దేవుని యొక్క అత్యున్నతమైన నామములో మీ అందరి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో ఈ యొక్క సంఘంలో నిలబడి మీతో వాక్యం పంచుకోవడానికి నాకు సమయం అనుగ్రహించిన ఈ యొక్క సంఘ కాపరికి గాను, సంఘ యొక్క పెద్దలకు, పాస్టర్లకి, అలాగే సంఘ యొక్క ఈ యొక్క నూతనంగా జతపరచబోచున్న వధువుకు గాను, ఓడికి గాను ప్రభు పేట నేను కృతజ్ఞతలు చెల్లించుకొంచున్నాను. దేవనామ స్తోత్రం. ఎంతమంది సంతోషంగా ఉంటారో ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా. ఎంతమంది సంతోషంగా ఉంటారో చేతులు ఎత్తండి. అదే చేతులతో మీరు ఒకసారి గట్టి చప్పట్లు కొట్టొచ్చు. దేవనామ స్తుతించుకుందాం. హల్లెలూయా. దేవనామ స్తోత్రములు. మొట్టమొదటిగా మేము ఇక్కడికి వచ్చినప్పుడు పాస్టర్ గారు మమ్మల్ని పైకి తీసుకువెళ్ళారు. వారు చూపించిన ప్రేమ ఏ విధంగా ఉందంటే, ఒక పాస్టర్ అయ్యేలో ఒక గర్వం అనేది లేదు. ఆయన ఒక దేవుని యొక్క పరిచయకారుడు ఉండి ఆయనలో ఎటువంటి హెచ్చింపుత అనేది ఏమీ లేకుండా మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మా అందరికీ చేరలేసి ఆయన స్వయంగా మమ్మల్ని అందరూ కొంచెం ప్రేమతో పలకరించండి. ఇలాంటి సంఘ కాపుని దేవుడు మీకు అనుగ్రహించినాడు. ఆయన బట్టి మీరందరూ గట్టి ఒకసారి చప్పట్లు కొట్టొచ్చు. దేవునామం స్తుతించుకుందాం. సంతోషంగా ఉన్నలో మాత్రమే చప్పట్లు కొట్టండి. దేవునామను మాత్రమే మహిమ కలుగుగాక. హల్లెలూయా. యొక్క సమయంలో నేను చాలా సమయం తీసుకున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయం. పాస్టర్ గారు 3 పుస్తకాలు మన మధ్యలో చదివించినారు. ఆదికాండంలో నుంచి కొద్ది వాక్యాలు మన సోదరుల ద్వారా చదివించినారు. ఎఫెసీ గ్రంథంలో చదివించినారు. తర్వాత యోహాను సువార్తలోనే 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మన మధ్యలో చదివించినారు. ఇదంతా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇది ఇవన్నీ మనకు నూతనంగా యోహాను బాబుచున్న ఐజాక్ మరియు సునీత గారికి కానీ, పెళ్ళైన వారికి, ఇంకా పెళ్ళి కాబోయే వారికి, అందరికీ దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు అందరూ శ్రద్ధగా వినండి. 10 నిమిషాలు మాత్రమే నేను సమయం తీసుకుంటాను. ఈ 10 నిమిషాలు చక్కగా మీరు ఒక వాక్యాన్ని వినాలని చెప్పి ప్రేమతో నేను మనవి చేసుకుంటున్నాను. ఆదికాండంలో మనం చదవబడిన వాక్యంలో ఆదాము ఏం చేస్తున్నాడంటే, దేవుడు సృష్టించిన ప్రతి జీవికిని, ప్రతి పక్షులకి ఆయన పేర్లు పెట్టుచున్నట్టు మనం చూస్తుంటున్నాం. ఒక్కొక్క దానికి ఆదాము నువ్వే పేరు పెట్టాలని చెప్పినప్పుడు ఒక్కొక్క దానికి పేర్లు పెట్టి పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు, లేదా ఒక పాము కావచ్చు, దేనికైనా పేర్లు పెట్టిందంటే ఆదామే. ఆ ఆదాం పెట్టిన పేర్లే నేటి ఊరు మనము అదే పేర్లే మనం పిలుస్తుంటున్నాం. అంతేకాకుండా అవి జతగా వచ్చేది ఆదాం చూసిన. అతని యొక్క ఆలోచన మారింది. నాకు కానీ ఒక జత ఉంటే బాగుండేది కదా అని దేవుని దగ్గర పోయి అడగలేదు. నాకు ఒక సాటైన సాయం కావాలని చెప్పి అడగలేదు. అతనికి కావాల్సిన సహాయాన్ని దేవుడు తెలుసుకొని ఆయనకు ఒక సాయం అందించాడు. ఆయనకు ఒక గాఢ నిధులను అనుగ్రహించి ఆయనకు ఒక ఆపరేషన్ చేసి. ఎటువంటి ఆపరేషన్ అంటే, ఇప్పుడుండే ఆపరేషన్లు ఏ విధంగా ఉంటుందంటే, 1కి 2 ఇంజక్షన్లు వేయాలా, లేదంటే ఇంకా మొత్తం ఇచ్చేసి గంట సేపు అయినా కానీ ఆ యొక్క స్మరణలేక రాకూడదు. అలాంటి ఇంజక్షన్లు వేసి ఆపరేషన్లు చేస్తారు. మొట్టమొదటి సర్జన్ ఎవరు తెలుసా? ప్రపంచంలో మొట్టమొదటి డాక్టర్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టాడు అమ్మ. ఎందుకు చెప్తానంటే, మొట్టమొదటి డాక్టర్. అతనికి ఎటువంటి మైకం అనేది కానీ, ఎటువంటి లేక అతనికి శరీరము ఆ యొక్క స్మరణలకు రాకుండా చేసింది కానీ, ఎటువంటి ఏమీ లేకుండా ఆయనకు ఒక గొప్ప ఆపరేషన్ చేసి, ఏ విధంగా చేసినట్టు ఆపరేషన్ ఆదమ్మగా తెలియలేదు. అటువంటి ఆపరేషన్ ఎటువంటి ఆపరేషన్ అంటే, ప్రక్కట్లో ఒక ఎముక తీసేసి ఆ ఎముకతో ఒక స్త్రీని నిర్మించి ఆ స్త్రీని తీసుకొచ్చేసి, ఇదిగో నీకు ఒక సాయం నేను నీకు ఇస్తున్నానని చెప్పేసి తీసుకొని వచ్చి ఇచ్చింది. మనిషి ఒంటరిగా ఉండటే దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేదు. జత ఒకటి ఉండాలని చెప్పేదే దేవునికి ఇష్టం. ఎందుకు ఒంటరిగా ఉండేదానికి ఇష్టం లేదంటే, మనిషి సంఘజీవి, ఒంటరిగా ఉండలేడు. ఒక మనిషిని మీరు ఒక రూమ్లో ఒక 2-3 రోజులు పెట్టేసేయండి, నెమ్మదిగా ఉంటాడా? ఉండగలడా? ఉండలేడు. ఆలోచనలో మారిపోద్ది, తీరు మారిపోద్ది, ప్రవర్తన మారిపోద్ది. అయితే అతనికి ఒక సాయం కావాలని చెప్పి ఆదిలోనే దేవుడు ఆలోచన చేసిండే కాబట్టి అతనికి ఒక సాయం కావాలని చెప్పి అనాది కాలం ముందే దేవుడు ఏం చేసిండంటే, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటికి ఏదంటే ఏదైనా తోట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
ఏదైనా తోట సూపర్ సర్జన్ మన ప్రభు అయినా దేవుడే. ఆయనకు ఆపరేషన్ చేసింది కానీ దేవుడే. మొట్టమొదటి జడ్జి ఎవరు తెలుసా? ఆయనే. మొట్టమొదట లాయర్ కానీ ఆయన. కుటుంబ వ్యవస్థలో పతనమైపోయినప్పుడు న్యాయం తీర్చింది ఆయనే, వారి గురించి వాదన చేసింది ఆయనే, వారి యొక్క స్థితిని మార్చింది కానీ ఆ యొక్క దేవుడు. ఇదే ఆది ఖండంలో మనం చూస్తుంటున్నాం. తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా అమ్మ. చాలా ప్రాముఖ్యమైన ఘట్టం, జాగ్రత్తగా వినండి పిల్లల వైపు మళ్ళీ చూడండి. వాక్యం ఒక 10 నిమిషాలు మాత్రం నేను చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు, తల్లి, శిష్యులందరూ వీరంతా ఒక వివాహానికి పిలువబడ్డారు. వివాహం వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొదువు ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. ద్రాక్షారసము కొదువైనప్పుడు అక్కడ కొదువు కనబడుతున్నది. ఇది చాలా ముఖ్యం. ఇక్కడ నేను నిలిపే ముఖ్య అంశాలు నేను మాట్లాడుతాను. ఏంటంటే ద్రాక్షారసము కొదువైనప్పుడు యేసు తల్లి తర్వాత ఏం చేసింది, ఎట్ట అద్భుతం పొందుకున్నదని మనం చూద్దాం. ద్రాక్షారసము కొదువైనప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి? చాలా ప్రాముఖ్యమైనది. ఇదే మొదటి అంశం. ఇది వివాహ జీవితం అయిన తర్వాత ఐజాక్ మరి సునీత గారు ఇంకా కొద్దిసేపటికి వివాహంలో ఈ యొక్క దేవుని సన్నిధిలో పరిశుద్ధ ఆలయంలో వారు జతపరచబడవచ్చుంటారు. ఇదైన తర్వాత ఇంకా వివాహం అయిపోయింది, ఇంకా మా యొక్క జీవితాలు ఇంకేం కొదువులు ఉండదు, ఇంకా మా కొరతలంతా ఏమి ఉండదు, మా యొక్క జీవితం ఇంకా సంతోషము సమాధానంతో మేము ఉంటామని చెప్పి అనుకుంటారు. కానీ వారి యొక్క జీవితాల్లో వారికి ఉండేదంటే ఇంకా కొదువులే, కొరతలే. ఏం చెప్పండి? కొదువులు, కొరతలే. ఇంకా వివాహం అయిపోయిన తర్వాత ఇప్పుడు వారికి కావాల్సినదంతా ఏమంటే వారికి యొక్క కుటుంబంలో సమృద్ధి కావాలా, వారి కుటుంబంలో నెమ్మది కావాలా. ఇలాగ ఉండేటప్పుడు ఆ యొక్క సునీత గారు కానీ ఐజాక్ గారు ఏం చేయాలంటే ఈ యొక్క దేవుని సన్నిధిలో వారు ఒక నిర్ణయం తీసుకోవాలా. ఎటువంటి నిర్ణయం అంటే ఎటువంటి కొదువు వచ్చినప్పటికీ, ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ అది ఎవరి దగ్గర తీసుకొని రావాలి? మనము తల్లిదండ్రుల దగ్గర తీసుకొని వెళ్ళకూడదు. వెళ్ళే వివాహం అయిపోయిన తర్వాత సునీతం గారి ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రోజులకి 3 రోజులకి ఏమైనా కుటుంబంలో కలహాలు అయ్యి వచ్చినప్పుడు దాన్ని తల్లిదండ్రుల ఇంటి వరకు మనము తీసుకొని రాకూడదు. లేదా మీకు తెలిసిన స్నేహితుల వరకు మనం తీసుకొని వెళ్ళకూడదు. దాన్ని మనం తీసుకోవాల్సినదంటే చాలా ప్రాముఖ్యంగా జీవముల దేవుని సన్నిధిలో మీరు మోకరించే అనుభవం మీరు కలిగి ఉండాలా. ఈ యొక్క దేవుని సన్నిధిలో మీరు మోకరించి దేవుని సన్నిధిలో యొక్క విషయం మీరు పెట్టి మీరు ప్రార్థించాలా. ఈ యొక్క కుటుంబ వ్యవస్థ ఒక అద్భుతంగా, ఒక ఆశ్చర్యకరంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థ జరగాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలంటే మొట్టమొదటి మీరు చెప్పాల్సిన్నది ఎవరితో అంటే దేవునితోనే మీరు చెప్పాలి. మరియా గారు తల్లి ఎవరితో చెప్పిందంటే అక్కడ ఉండే వివాహంలో ఉండే యజమానుడికి చెప్పలేదు, పరిచారకులు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. కానీ చెప్పింది సీదా డైరెక్ట్గా దేవుని దగ్గరికి వచ్చేసి ఏమంటున్నదంటే ద్రాక్షారసం అయిపోయింది, ఏం చేయాలి? ద్రాక్షారసం అయిపోయింది. మీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కానీ, ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు మీరు మీ కుటుంబంలో వాటిల్లినప్పటికీ మీరు చేయాల్సినది ఒకే ఒక పని, అది దేవుని దగ్గర తీసుకొచ్చి యొక్క సమస్యని చెప్పాలి. అయినా నా కుటుంబంలో ఇటువంటి సమస్య ఉంది, రేపు రోజు నీకు ఏమైనా ఎటువంటి సమస్యను ఏమైనా ఎదుర్కొని పోతున్నావా? ఆ సమస్య నుంచి భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీరు ప్రార్థనలో దేవుని అడగాలి. మీరు ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది మీరు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. ఇది మొదటిగా. అది కాకుండా తల్లి గారింటికి ఫోన్ చేయడం, తండ్రి గారింటికి ఫోన్ చేయడము, లేదా బంధువుల ఇంటికి ఫోన్ చేయడం, నా యొక్క పరిస్థితి ఈ విధంగా అయిపోయింది, ఈ విధంగా అయిపోయింది అనుకోకుండా మొట్టమొదటి రోజే ఈ యొక్క కుటుంబ వ్యవస్థ ఆరంభమవుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే మోకాళ్ళకి మీరు ప్రార్థన చేసేది మీరు ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలా. ఐజాక్ కానీ సునీత గారు కానీ ఇద్దరు యొక్క అలవాటు చేసుకున్నట్లయితే ఈ యొక్క కుటుంబం చాలా అభివృద్ధి చెందుతుంది. రెండవది ఏమంటే ద్రాక్షారసం అయిపోయిన తర్వాత అక్కడ ఆయన మీతో చెప్పినది చేయడని చెప్పాడు. ఆయన మీతో చెప్పి నా సమయం ఇంకా రాలేదని చెప్పి తల్లిగారితో చెబుతున్నాడు. మామ జాగ్రత్త వినండి. మొట్టమొదటిగా ద్రాక్షారసం అయిపోయిందని చెప్పి ఏసై దగ్గర పోయి చెప్పినప్పుడు ఆ ఏసై ఏమంటున్నాడంటే నా సమయము ఇంకా రాలేదు. ఇక మీ సమస్యలంతా దేవుని సన్నిధిలో మీరు చెప్పిన తర్వాత ఆయన సమయం కోసం మీరు వేచి ఉండాలా. నా సమయం ఇంకా రాలేదంటే ఆ సమయం కోసం మీరు వేచి ఉండాలా. మీ సమస్యలు అది ఎటువంటి సమస్యలు అయినప్పటికీ ఆ సమస్యల దగ్గర మీరు దేవుని దగ్గర పంచుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో మీరు ఉపజెప్పినప్పుడు దానికి ఉత్తరం వచ్చేదానికి కొంచెం సమయం పడుతుంది. దేవుని దగ్గర నుంచి సమయం రావాలి, ఆ సమాధానం మీరు పొందుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం కొరకు మీరు ఎదురు చూడాలి. మీరు ఎదురు చూసినట్లయితే దేవుడు తప్పకుండా మీకు సాయం చేస్తాడు. ఈరోజు అయినా రేపు దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడే ఒక సమయం భార్యాభర్తలు మీరు ఉంటున్నారు కాబట్టి మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే సమయం కొరకు మీరు ఒకరోజు ప్రార్థన చేసేసిన వదిలేసినామని చెప్పేది కాదు. కానీ ఉదయం సాయంకాలం ఏ కుటుంబంలో అయితే ప్రార్థనలు ఉంటుందో ఆ కుటుంబం దేవుని చేత కట్టబడుతుంది.
ఇది ప్రార్థన జీవితం మీరు కలిగి ఉండాలి. ఆయన మీతో చెప్పినదే చేయుడి. ఎప్పటి వరకు చేయాలంటే అంచుల మొట్టు వరకు. ఎప్పటి వరకు చేయాలా? అంచుల మొట్టు వరకు. ఆ యొక్క పరిచారకులు తీసుకొని నీళ్ళు నింపింటారు కదా, అంచుల మొట్టు, ఆ యొక్క అంచుల మొట్టు వరకు ఏ విధంగా అయితే నీళ్ళు నింపినారో ఆ విధంగా కొరత లేకుండా మీ యొక్క ప్రార్థన జీవితంలో మీరు ఎదగాల. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ సైతాన్ని మీరు ఓడించి ప్రతి విధమైన అపవిత్రతకు మీరు దూరంగా ఉండాలని చెప్పి ప్రభు పేరట నేను మీ ఇద్దరికి నేను మనవి చేసుకొంచున్నాను. తర్వాత ఆఖరిగా మరి ఒక విషయం మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చదువుకున్నాం. పురుషుడు ఏం చేయాలంటే స్త్రీని ఏం చేయాలంట? ప్రేమించాలా. స్త్రీ భర్తని మీ యొక్క సొంత పురుషులకు లోబడి ఉండడం అని చెప్పి ఇక్కడ వాక్యం ఉంటుంది. ఇక్కడ ఇది ఎవరో చెప్పేది కాదు, కానీ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అనేకమైన భక్తులు అనేకమైన అద్భుతాలు చూసినారు, అద్భుతాలు వారి యొక్క జీవితాలు అనుభవించినారంటే వారి దేవుని మాటకి లోబడినారు కాబట్టి అనేకమైన అద్భుతాలు వారు చూడగలిగారు. మీ యొక్క కుటుంబ వ్యవస్థలో మీరు ఒక గొప్ప అద్భుతం మీరు చూడాలంటే మీరు కానీ దేవునికి లోబడి ఉండాలి. దేవునికి మీరు లోబడి ఉండాలి. ఇప్పుడు ఐజాక్ గారికి తెలుసు నా యొక్క కుటుంబ పరిస్థితి, నీ యొక్క కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి. ఈ యొక్క సునీత గారు ఎవరి దగ్గర మాట్లాడాలా, ఎవరి దగ్గర మాట్లాడకూడదు, పలానా దగ్గర మీరు మాట్లాడండి, పలానింటికి మీరు వెళ్ళండి, పలానింటికి మీరు వెళ్ళొద్దండి. ఏదంటే కాపురంలో చిచ్చులు పెట్టి కాపురాలు నాశనం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అతనికి తెలుసు కాబట్టి ఆ మాటలు చెప్పినప్పుడు మీరు లోబడి ఉండాలి. అదేవిధంగా ఐజాక్ గారు ఆమెను ప్రేమించే విషయంలో చాలా ప్రముఖ పాత్ర అయింది ఆయన ఉంటుంది. ఆ స్త్రీని ఆ యొక్క సునీత గారి మనసులో ఎటువంటి పరిస్థితుల్లో కానీ మీరు ఏం చేయాలంటే నొప్పించకూడదు, ప్రేమించాలి. ప్రేమించే విషయంలో ఒక ప్రముఖ పాత్ర వహించాలని చెప్పి ప్రేమతోనే మనసు చేసుకుంటాం. ఎందుకంటే ప్రేమ అనే విషయంలో వచ్చినట్లయితే ఇది ప్రేమ చాలామంది ప్రేమించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఈ ప్రేమ విఫలమైపోయి ఉంటుంది. ప్రేమ చూడండి, ప్రేమ అంటే ఒక బైక్లో పోయి డ్రాప్ చేసినట్లయితే ఏం చెప్పండి, అక్కడి నుంచి మా నాన్నగారు వస్తున్నారు, అక్కడి నుంచి మా అంకల్ వస్తున్నారు, అక్కడి నుంచి మా సంఘస్థుల పాస్టర్ వస్తున్నారు, వారు మమ్మల్ని చూసినట్లయితే ఈ లోకంలో ఏదో ఒకటి నాకు మర్యాద పోద్దని చెప్పేసి అక్కడే డ్రాప్ చేయమంటే ఏ రోడ్లో నడి రోడ్లో అయినా అది డ్రాప్ చేసి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ యొక్క ప్రేమ అనే వివాహం అనే బంధం దేవుని చేత ఏర్పరచబడింది ఒక సముద్రంలో పడవ లాంటిది. సముద్రంలో ప్రయాణమై వెళ్ళేటప్పుడు నాకు ఇష్టం లేదు, అక్కడి నుంచి మా అంకల్ వస్తాడు, అక్కడి నుంచి మా యాంటీ చూస్తే సంఘ కాపురం చూస్తాడు, నన్ను ఇక్కడిని దించేయమంటే సముద్రంలో దించేసేదానికి అవుద్దా? ఆమె దిగేస్తుందా? ఇక్కడెక్కిన తర్వాత ఆ సముద్రం అంచు వరకు అతనితో ప్రయాణం చేయాల్సిందే. మధ్యలో మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని నిష్ఠులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ మోకాలేసి మీరు ప్రార్థన చేసి మీ యొక్క గురి మీరు ముట్టించాలని చెప్పి ప్రేమతో నేను మనవి చేసుకున్నాను. ప్రేమ చాలా పవిత్రమైంది. అందుకే ఏప్రిల్కు 13వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నదంటే, ఏప్రిల్కు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని స్టాప్ అవ్వలేదట, ఘనమైనది గాను. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది అని చెప్పి. వివాహము అన్ని విషయంలో గంభీరమైనది, చాలా గంభీరమైన అర్థం ఇస్తుంది. అది చాలా పవిత్రమైనది. అది చాలామంది అంటారు మేము చేసినట్లు, మా కులాలో చేసినట్లు పెళ్ళి 10 ఊర్లలో ఎవరూ చేసి ఉండకూడదు, 10 ఊర్లలో ఎవరు ఇలాంటి పెళ్ళిళ్ళు చేసి ఉండకూడదు అని చెప్పి చాలా గంభీరంగా వివాహం జరిగించే వాళ్ళు చాలా ఉంటారు. అలాంటి వివాహం దేవుడు కోరుకోవడం లేదు. కానీ పవిత్రమైన వివాహం అంటే అది చాలా పవిత్రమైనది. అది యేసు ప్రభుకి సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది యొక్క వివాహం. ఆ వ్యవస్థ మొట్టమొదటిగా ఏది అంటే దేవుడు జరిగించండి ఆ యొక్క కార్యాన్ని. కాకపోతే లోబడలేదు, స్త్రీ అవ్వ లోబడలేదు కాబట్టి ఆ యొక్క కుటుంబ వ్యవస్థను పాడు చేసుకున్నది, పతనం అయిపోయింది. ఆదిలోనే ఆ యొక్క కుటుంబ వ్యవస్థ పాడైపోయినట్లు మనం చూసుకుంటున్నాం. లోబడాలి, దేవుని మాటకి లోబడినట్లయితే మీ యొక్క కుటుంబం వరదలుతుంది. ఎంతో అద్భుతంగా మీరు కట్టబడతారు దేవునిలో. ఏదేమైనప్పటికీ మీ ఇద్దరిలోనే ఉండాలా. మీ సమస్య 3 వ్యక్తి దగ్గర చెప్పినట్లయితే అది ఏమవుద్దంటే అదే మీ యొక్క జీవితాల్లో కట్టబడవు, కూలిపోతాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మీ సమస్యలో మొట్టమొదటి ఇద్దరు మోకాలు వేయాలా, ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసి దేవుని దగ్గర మీ యొక్క సమస్యలు చెప్పండి. మీరు చెప్పినట్లయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశ్వస్తాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది కానంటే అది ఘనమైన దేవుడు జరిగించే వివాహం. అంటే రాబో కాలంలో ఆయన లోక కళ్యాణం ఏం చెప్పండి, ఆయన భూలోకానికి మరలా రానడం మధ్యాకాశానికి యొక్క వధువైన యొక్క సంఘాన్ని, వధువు యొక్క సంఘం అనేది మన పెండ్లి కుమార్తె. మనమందరం పెళ్లి కుమార్తె లిస్టులో ఉంటున్నాం. వరుడైన ప్రభు యేసుక్రీస్తు చాలా త్వరలో రానంటున్నాడు కాబట్టి మనమంతా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం చెప్పి ముగించేస్తాను, అయిపోయేసింది. ఒక 2 నిమిషాలు మాత్రం ఒక ఎగ్జాంపుల్. 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న దంపతులు ఏమంటారు దాన్ని, గోల్డెన్ జూబ్లీనా,
గోల్డెన్ జూబ్లీ ముగించుకున్న తర్వాత ఈ యొక్క ప్రెస్ రిపోర్టర్స్లో వెళ్ళి మీరు 50 సంవత్సరాలు ఈ యొక్క వివాహ వేడుకను మీరు జరిగించుకున్నారు కదా, దీనికి కారణం ఏమని చెప్పి అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, దీనికి ఒక కారణం జరిగింది. మాకు మొట్టమొదటిగా వివాహమైన కొరతలో మేము 2 గుర్రాలు తీసుకొని మేము ప్రయాణమైపోతున్నాం. మేము వెళ్ళేటప్పుడు 5 నిమిషాల్లో నా యొక్క గుర్రం మొదలు పోయేసింది. 5 నిమిషాల్లో ఈ యొక్క గుర్రంలో ఏమి వెనక నుంచి వచ్చేటప్పుడు ఏమైందంటే ఒకసారి క్రింద పడిపోయిన తక్షణమే లేచేసి ఏమో ఒక మాట అంటుంది, గుర్రం సైన్ చేసి 1 అన్నదంట. ఏమంట 1 అన్నదంట. తర్వాత ఆమె దులుపుకొని మరలా ఎక్కి రొంత ప్రయాణం అయిపోతాం. ఇంకొక 5 నిమిషాలు మరలా గుర్రం పడిన తర్వాత 2 అన్నదంట. తర్వాత 3వసారి అదే విధంగానే గుర్రం పడేసిన తర్వాత 3 అన్నదంట. మళ్ళీ గుర్రం ఎక్కిపోతా ఉంటే 4వసారి పడిన తక్షణమే ఇంక ఇది మాట ఏందని చెప్పేసి ఆ యొక్క బ్యాగ్లో నుండి ఆ యొక్క రివాల్వర్ చేసే గుర్రాన్ని ఒకే షూట్ చేసి చంపేసిందంట. గుర్రాన్ని చంపేసిన తక్షణమే భర్త అక్కడి నుంచి వచ్చేసి, ఏంది పనికి మాలిందానా, నీకేమన్నా బుద్ధి ఉందా, ఆ మూగి నువ్వు చంపేసినవే, దానికి ఏం తెలుసు అని చెప్పి గద్దించినప్పుడు నంబర్ 1 అన్నదంట. ఏమంట ఇప్పటికి మీకు అర్థమైపోయింది ఏమో అని చెప్పి నంబర్ 1 అని తక్షణమే ఈయన 2వ మాటకి ఏం మాట్లాడలేదు. ఇంకా 2, 3, 4 అంటే నేను కానీ అట్టే వాదిస్తుంటా, నన్ను కానీ కాల్చే చంపేస్తుందేమో అని చెప్పి భయంతో ఆ విధంగా భయంతో కాపురం చేస్తూ ఈ 50 సంవత్సరాలు నేను కంప్లీట్ చేసుకున్నానని చెప్పినాడు. అంటే దేవుని బిడ్డలకి అలాంటి భయం ఉండడు. ప్రేమతో ఏం చెప్పంటే ప్రేమతో కొనసాగించుకోలేక వివాహ జీవితాన్ని ఈ విధంగా వాడైన యేసు ప్రభువు చాలా సమీపంగా ఉన్నాడు కాబట్టి, ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది కాబట్టి మన సిద్ధపాటు కలిగి విధేయులై మనము సంఘము విధేయత కలిగి దేవుని రాకడికి మనం ఎదురు చూస్తూ ఆయన రాకడకు మనము ఓపికతో మనము కనిపెట్టి మన కొరకు ఒక ఇల్లు అక్కడ ఉంది. యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంటి అనేక నివాసం ఉన్నదని చెప్పని ఆ యొక్క నివాస స్థలం మనం అందరము చేర్చడానికి ఆ ప్రభువు యేసుక్రీస్తు మనందరికీ సాయం చేయను గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకురాలు పాస్టమ్ గారు వచ్చి మన ప్రార్థనలో నడిపిస్తారు. హన్నా పాస్టమ్మ గారు రావాల్సిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ ప్రత్యేకమైన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ అనాది ప్రణాళిక చొప్పున నాయన మా సహోదరిని బట్టి అయ్యా, సహోదరుడు ఐజక్ గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. బిడ్డలు ఇరువురిని నాయన తండ్రి మీరు జతపరచుతున్న ఈ యొక్క అద్భుతమైన ఈ సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అనాది సంకల్పంలోనే మీరు బిడల ఎడల మీరు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి మీ ఉద్దేశాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు జతపరచబడుట వారికి ఒక దీవెనకరముగా అనేకులకు వారి యొక్క కుటుంబ జీవితము నాయన వారికిని వారి కుటుంబాలకును నాయన ఒక ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా సహాయము చేయండి తండ్రి. అయ్యా వారి ఇరువురును దీవించబడినట్లుగా అయ్యా వారిని మీరు ఫలింపచేయండి, అభివృద్ధి పరచండి, దీవించండి నాయన. ఒకరికొకరు నమ్మకస్తులుగా ఉండడానికి సహాయము చేయండి. ఇంతవరకు వాక్యాన్ని విన్నారు మీ దాసులు చెప్తూ ఉండగా దేవా, వారికి వారు ఆయన ఆత్మీయులుగా ఎన్నో వాక్యాలు వారికి తెలుసు, కానీ క్రియారూపకంగా వారు వారి జీవితంలో పాటించడానికి సహాయము చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని వారు కలిగి ఉండడానికి సహాయము చేయండి అయ్యా. భౌతికంగాను శారీరకంగాను ఆత్మీయంగాను నాయన అన్ని విషయాల్లో అభివృద్ధి పొందిన వారిగా ఉండడానికి సహాయము చేయండి తండ్రి. అయ్యా ఇదిగో భర్త తన భార్యను ప్రేమించినట్లుగా భార్య తన భర్తకు లోబడి జీవించినట్లుగా సహాయము చేయండి అయ్యా. అయ్యా వారి ఇరువురు కలిసి మీరు చెప్పింది చేయనట్లుగా సహాయము చేయండి తండ్రి. వారి ఇరువురు మధ్య వచ్చిన నైనా ప్రతి సమస్యలను నైనా అయ్యా ఇదిగో ఎవరితోనూ చెప్పుకోక మీ సన్నిధిలో మోకరించి మీ సన్నిధిలోనే వారి పరిష్కారము పొందుకొని మీ ద్వారా వారు మేలు పొందుకోవడానికి సహాయము చేయండి తండ్రి. అయ్యా వారి కుటుంబంలోనైనా వారు ఒక ఆశీర్వాదకరమైన నైనా కుటుంబస్థ జీవితం చేయడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆటంకాలను తొలగించండి నాయన, ప్రతి అడ్డుబండలను తొలగించండి తండ్రి. అయ్యా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ
ఈ సమయంలో వారు నాయన జతపరచబడబోతూ ఉండగా మీ సన్నిధిని వారి మధ్య ఉంచుమని, మీ దీవెన వారి మీద ఉంచుమని, మీ సేవకులముగా, మీ బిడ్డలముగా, సంఘముగా మేమందరము కూడా ఆ బిడ్డలు ఇరువురిని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో దీవిస్తూ ఉన్నామయ్యా. అయ్యా, నీ నామములో వారి ఇరువురిని ఆశీర్వదిస్తూ ఉన్నాము తండ్రి. మీ పరలోకపు దీవెనలు వారి మీద కుమ్మరించి అనేకులకు ఆశీర్వాదకరమైన అయ్యా కుటుంబములుగా నీ బిడ్డలను దీవించుమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. చక్కగా కొంచెం సేపట్లో దేవుని సేవకులు మన మధ్యలో పాస్టర్ గారు, రెవరెండ్ పీటర్ గారు మనకి ఈ వివాహ కార్యక్రమం మన ఎదుట చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఒక 2 మాటలు సేవకునిగా నేను మీతో చెప్పి నా మాటలు ముగించి ఈ వివాహ కార్యక్రమం జరిగించడానికి దైవ సేవకులకి సమయాన్ని అప్పగిద్దాం. ప్రియులారా, వివాహం అనేటువంటి ఈ వ్యవస్థని దేవాతి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది మానవుడు కల్పించింది కాదు, కానీ దేవుడే కల్పించాడు. దేవుడు వివాహ వ్యవస్థని ఏర్పాటు చేయటంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, దేవుని లేఖను సెలవిస్తుంది, పురుషుడు స్త్రీ వారిద్దరూ, పురుషుడేమో నేను నీ కొరకని స్త్రీతో, స్త్రీ ఏమో తాను పురుషుని కొరకని, వారి ఇరువురు కలిసి దేవుని కొరకు అనేటువంటి ఉద్దేశంతో, నిబంధనతో జీవించటమే వివాహ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది. ఈ సత్యాన్ని తెలియక చాలామంది కుటుంబ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థని అస్తవ్యస్తం చేసుకుంటున్న పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. దేవుని లేఖను సెలవిస్తూ ఉన్నట్లుగా కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ కుటుంబ వ్యవస్థని దేవుడు, లేక వివాహ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేసి, ఈ వివాహ వ్యవస్థని దేవుడు ఘనపరచి, గౌరవించి, ఆశీర్వదించినటువంటి వ్యవస్థ ఈ వివాహ వ్యవస్థ. ఈ భూమి మీద దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని చేత గౌరవించబడి, దేవుని చేత ఘనపరచబడి, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యవస్థ ఏదైనా ఉన్నది అంటే అది వివాహ వ్యవస్థే అని చెప్పటంలో ఏ సందేహమును లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వివాహ వ్యవస్థలో ఒక్క మాటను మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఏ పురుషుడైనా తన సతీమణితో అందముతో కొన్ని సంవత్సరాలే కాపురం చేస్తాడు, కానీ గుణముతో జీవితాంతం కాపురం చేస్తాడు. అందంతో చేసే కాపురం కొద్ది రోజులే, కానీ గుణం ఉంది చూసారా, ఆడవారి గుణం, ఆ గుణముతో, పురుషుడి గుణమే కానీ స్త్రీ గుణమే కానీ గుణములతో చేసేటువంటి జీవితకాలము, బ్రతుకు కాలమంతా ఉండేది. అందుకనే మన గుణములను జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి గుణవతులుగా, గుణం కలిగిన వారిగా భూమి మీద బ్రతకాలి, కుటుంబ వ్యవస్థని కట్టుకోవాలి. అందుకని దేవుడు ఏం చెబుతూ ఉన్నాడనంటే, ఇదిగో పురుషులకు దేవుడిస్తున్న ఆజ్ఞ, ఇప్పటి వరకు దేవుని సేవకులు చెప్పారు, భార్యలని ప్రేమించాలి. భార్యలైనటువంటి పిల్లలు వారి యొక్క భర్తలకి ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఈ తతంగాన్ని గురించిన ఈ వివరం ఎవరైతే గుర్తిస్తారో, గ్రహిస్తారో, వారి కుటుంబ వ్యవస్థ ఎప్పటికీ దీవెనకరంగానే ఉంటుంది. అంతేకాదండి, పురుషుడికి ఓ ఆజ్ఞని దేవుడు జారీ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఏమిటా మాట? తల్లిని తండ్రిని విడచి భార్యని హత్తుకోవాలి. ఇక అది స్త్రీకి ఏం చెప్తున్నాడు? ఆల్రెడీ స్త్రీ తల్లిని తండ్రిని విడిచి, పుట్టింటిని విడిచి, పెరిగిన ఇంటిని విడిచి, పెరిగిన వాతావరణాన్ని విడిచి, బంధుగణాన్ని విడిచి ఎక్కడికి వెళ్తుంది? అబ్బాయి దగ్గరికి వెళ్తుంది. నా సర్వం నువ్వే అని అనుకొని తన భర్త దగ్గరికి వెళ్తుంది. మునిపెన్నడూ చూడని వ్యక్తులు, మునిపెన్నడూ పరిచయం లేని వ్యక్తులు, మునిపెప్పుడు వెళ్ళని ప్రాంతానికి తాను ధైర్యంగా వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని. ఏ కుటుంబంలో ఉన్న స్త్రీ అయినా సరే వివాహ వ్యవస్థలో ఒక వ్యక్తిని నమ్మి అంత దూరం వెళుతుంది అని అంటే చాలామంది బంధువులు పెళ్లి చేసుకుంటారు. అంతేకాదు, ఎరుగని వ్యక్తులు కొత్త సంబంధాల్ని చూసుకొని చేసుకుంటారు. చూసారా? అక్కడికి వెళ్ళాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత ఓర్పు, ఎలాంటి ధైర్యము, నిశ్చయిత ఉండాలో
కనుక స్త్రీకి దేవుడిచ్చిన ఆ అద్భుతమైనటువంటి లక్షణాల్ని అలవర్చుకొని బిడ్డలు ఎదగాలని, అలాగే పురుషుడిగా ఉన్నటువంటి ఐజక్ గారు కూడా తన సతీమణిని ప్రేమించాలి. వివాహంలో పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి మా చెల్లి సునీత కూడా తన భర్తనికి లోబడాలి అని నా మాటలు, చిన్న మాటలు తెలియజేస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాను. ఈ సమయంలో దేవుని సేవకులు, దైవజనులు రెవరెండ్ జడ్ పీటర్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తారు. మనందరూ కూడా చాలా ఎక్కువ సమయం పట్టదు, వారు చాలా త్వరగానే ముగిస్తారు. నాకు ఆ సంగతి తెలుసు. తీసుకొచ్చినటువంటి ఇప్పుడు అమ్మాయి తరపున అబ్బాయి తరపున తీసుకొచ్చారా పూలదండలో? అవి ఎక్కడ పెట్టారో అవి మొత్తం తీసుకొని వచ్చి వేదిక దగ్గరికి తీసుకురావాలి. ఇక్కడ తీసుకుని వస్తే త్వరగా కార్యక్రమాలు సంపూర్ణం చేయబడతాయి. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఇంతవరకు దేవుని వాక్యం చేత మనం అందరము దైవజనుల ద్వారా మనం వినగలిగాం. చక్కని మాటలు ఇరువురు దైవజనులు మనకు అందించారు. చాలా సంతోషం. ప్రియులరా, మరి సమయము చాలా కాలాతీతమైంది. వివాహము జరిగిద్దాం. నేను కూడా 2 మాటలు చెప్పాలని ఆశించాను, కానీ సమయము లేదు. ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. దైవ గ్రంథములో నుండి, పరిశుద్ధ గ్రంథములో నుండి 126వ కీర్తన, 126వ కీర్తన మనందరికీ సుపరిచితమే. 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేయువాడు, మనల్ని సంతోషభరితులుగా చేయువాడు దేవుడే అని కీర్తనకారుడు రాశాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసేవాడు. నిజంగా జతపడబోతున్న ఈ బిడ్డల జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయిస్తూ ఉన్నాడు. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంతగా ఆయన స్తుతించాలో, ఎంతగా ఆయన మహిమపరచాలో ఒకసారి మీ మనస్సులో ఆలోచన చేయండి. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, మనల్ని సంతోషభరితులుగా చేస్తాడు. కాబట్టి అట్టి దేవుణ్ణి మనం మరవాలనా ఏంటి? మర్చిపోదామా? గొప్ప కార్యాలు చేసే దేవుణ్ణి, మనల్ని అనుదినం సంతోషభరితులుగా చేసే దేవుణ్ణి ఎన్నడూ మర్చిపోవద్దండి. నిత్యం మనం ఆయనను ఏం చేయాలి? స్తుతించాలి. మన మనస్సులో, మన హృదయంతో, మన నోటితో ఏం చేయాలి? ఆయన స్మరించాలి. ఆయనను ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. ఈ బిడ్డలు కూడా మరి ఐజక్, సునీత వారే స్తుతించాలని, ఈ మహోన్నతమైన కార్యమును చేస్తున్న దేవుని వారు మర్చిపోవద్దండి, మర్చిపోవద్దు. కాబట్టి మర్చిపోకుండా దేవుని స్మరించాలి. అయ్యగారులు చెప్పారు, ఎఫెసీ పత్రిక ప్రేమించాలని, ఒకరు లోబడాలని కదండి. అందుకని పౌలు ఎందుకో ఆ పారాగ్రాఫ్ చదివాం. ఎఫెసీ పత్రిక పోసిన పౌలు రాశాడు, ఎందుకో స్త్రీలకు 2 విషయాలు గద్దించి చెప్పాడు అక్కడ. పురుషుడికి ఒకే ఒక మాట చెప్పాడండి. ఆలోచన చేయాలి. స్త్రీలకు 2 మాటలు చెప్పాడు, పురుషుడికి ఒకే ఒక మాట. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి బ్రతకాలని దేవుని వాక్యం రాయబడింది. స్త్రీకి ఇంకొక మాట చెప్పాడు చివరిలో, స్త్రీ తన భర్త ఎడల భయము కలిగి జీవించాలని దేవుని వాక్యము స్పష్టంగా రాయబడి. స్త్రీలు గమనించాలి ఈ 2 విషయాలు. విధేయులుగా ఉండాలి, భర్తకు భయము కలిగి జీవించాలి.
ఈ 2 కార్యక్రమాలు స్త్రీలు చేయాలి. పురుషుడికి ఒకే మాట చెప్పాడు, భార్యను నీ సొంత శరీరమును ఏ రీతిగా ప్రేమించుకుంటావో ఆ రీతిగా భార్యను ప్రేమించు. నీ శరీరమును ఎలా ప్రేమిస్తావో నీ భార్యను అలా ప్రేమించాలని. కాబట్టి ఇరువురు ఈ 3 మాటలు నిత్యము ఆలోచనలు చేసుకుంటూ వాటిని పాటిస్తూ దేవుని చిత్తాన్ని మీ అనుదిన జీవితంలో జరిగించగలిగిన బిడ్డలుగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ గొప్ప కార్యము చేస్తున్న దేవాతి దేవునికి నిత్యము ప్రార్థించాలని నా మనవి. ప్రభువును మరిసిపోకుండా ప్రార్థించగల బిడ్డలుగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు మన ఇడికిలో దీవించబడనుగాక. ఆమేన్. ఐజాక్ సునీత గారు లేచి నిలబడతారు. బైబిల్ అక్కడ పెట్టండి. ఓకే, ప్రియులారా, దేవుడి ఏర్పాటు ప్రకారం ఈ యవన బిడ్డలు చేతులు తెచ్చలే అట్టే పెట్టుకో. ఈ యవన బిడ్డలు వివాహము ద్వారా భార్య భర్తలుగా జతపడటానికి వారు ఈ పరిశుద్ధ స్థలములో మందిరములో వారు నిలబడ్డారు. ఇటు వివాహము ద్వారా భార్య భర్తలుగా జతపడటానికి వారు నిలబడ్డారు. వారు జతపడకూడదు అనేటి హేతు ఏదైనా ఉంటే ఇక్కడే మీ యొక్క ఏమైనా ఆక్షేపణ ఉంటే ఇక్కడే మీరు తెలపవలసిందిగా మనం చేస్తున్నాను. అలాంటి ఆక్షేపణ ఏది మాకు లేదు. వారి ఈ వివాహము ద్వారా భార్యాభర్తలుగా జతపడటము మాకు సమ్మతమే, ఇష్టమే. అయితే మీ కుడి హస్తాలు ఎత్తి సోపాలని ప్రేమతో మనం మీకు ఐజాక్ సునీత ఇరువురు ఇష్టపడి వాడు భార్యాభర్తలుగా జతపడ ఇష్టమేనా? చేతులు ఎత్తండి అందరూ. ఎత్తారు అందరూ? ఓకే, వివాహమైన వారందరూ ఎత్తాలి. మంచిది, చాలా సంతోషం. మీ కుడి హస్తాలు ఎత్తినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. వీళ్ళు ఎత్తలేదు ఎందుకో మరి. ఇప్పుడు వద్దులే, ఊరికే జోకేలే. ఎందుకు ఎత్తలే? ఇష్టం లేదనా? వాళ్ళకి ఇష్టం ఉంటుంది. ఎందుకు ఎత్తరు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, మంచిది. ఏ పేరే నీ పేరు? ఐజాక్. ఏం పేరమ్మా నీ పేరు? సునీత. ఓకే, ఐజాక్ గారు, మరి సునీతను నీ భార్యనిగా చేసుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. సునీత, ఐజాక్ గారిని నీ భర్తగా చేసుకోవటానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. మంచిది. ఇద్దరి ఇష్టాలు తెలియపరిచారు. ఓకే, ఐజాక్ గారు, దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఈ స్త్రీని ప్రేమించి ఆదరించి గణపరిచి మీరిద్దరూ బ్రతుకు కాలం అంత వరకు ఆమెకి భర్తవై ఉంటావా? ఉంటాను. ఓకే, సునీత, దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఈ పురుషుని ప్రేమించి ఆదరించి గణపరిచి మీరిద్దరు బ్రతుకాలం అంత వరకు ఆయనకి భార్యవై ఉంటావమ్మా? ఉంటాను. గట్టి చెప్పండి, వాళ్ళకు కూడా ఈయన దూరంగా ఉన్న వాళ్ళకు. మంచిది. ఇద్దరు వారి ఇష్టాలు వ్యక్తపరిచారు. వారి కుడి హస్తాలు పట్టించేవారు వారి తల్లిదండ్రులు కానీ వారి మేనమామ గారి ఎవరైనా ఉంటే అబ్బాయి తరపున అమ్మాయి తరపున వారి కుడి హస్తాలు కలపాలని
సమయంలో వారిని ఆహ్వానిస్తున్నారు. త్వరగా రావాలి, అమ్మాయి తరపున అబ్బాయి తరపున. ఓకే, ఆపే. ఏ పేరే నీ పేరు? నీ పేరు పేరే? నా కూతురు. ఓకే, జేసుదాస్ గారు, రవి గారి మరి కుమార్తె అనేటువంటి సునీతను నీ కుమారునికి భారీగా చేసుకోవటానికి నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంటా, ముమ్మాటికి. మంచిది. ఓకే, రవి గారు, జేసుదాస్ గారి యొక్క కుమారుడైనటువంటి ఐజక్ను నీ కుమార్తెకు భర్తగా మరి చేసుకోవటానికి నువ్వు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? ఇష్టమే ముమ్మాటికి ఇష్టమే. మంచిది. ఓకే, వారి కుడి హస్తాలు పట్టుకొని అమ్మాయి రవి గారు, అమ్మాయి కుడి చేయి పట్టుకొని బహుళతుడా, ప్రేమ గల తండ్రి, శివాత్మతన దేవ, ఘనమైన నామం బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. పెద్దల ఇష్టాలతో, ఎవరి బిడ్డల ఇష్టాలతో వారి కుడి హస్తాలు కలిపారు, అందరూ బట్టి స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు తండ్రి. ఇచ్చిపుచ్చుకునే కుటుంబాలను దీవించండి. ఇరు కుటుంబాలకు శుభకార్యం దీవెనికరంగా, ఆస్తుకరంగా, ఆనందదాయకంగా ఉంటకు ప్రభు కృప సుబ్బాన్ని నీకే వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభారి ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి మరి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు హలో హలో హలో. హలో. ఓకే, ఈ సమయంలో మరి ఐజక్ సునీతలు ప్రమాణాలు చేస్తున్నారు. మరి గట్టిగా స్పష్టంగా వారు ప్రమాణాలు చేయాలని నేను మనవి చేస్తున్నాను. గట్టిగా చెప్పండి, చిన్నగా చెప్పవాకండి, అందరికీ వినబడేటట్టుగా మైక్ దగ్గర పెట్టుకోండి. చక్కగా చెప్పాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఓకే, ఐజక్ గారు చెప్పండి. ఐజక్ అను నేను, సునీత అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను, సంఘం ఎదుటను, పెద్దల ఎదుటను, పాస్టర్ ఎదుటను ప్రమాణము చేస్తున్నాను. ఓకే, మంచిది, మంచిగా ప్రమాణాలు చేశారు. దించండి, ఈ వీడియో తీస్తున్నాను. సునీత అను నేను, ఐజక్ అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను
కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను పెద్దల ఎదుటను పాస్టర్ ఎదుటను ప్రమాణము చేయొచ్చు. ఓకే, తెచ్చండి. మంచిది, ఇద్దరు చక్కగా ప్రమాణాలు చేశారు. ఎంతవరకయ్యా ఐజక్ గారు? జీవితాంతం సంఘం ఎదుటను దేవుని ఎదుటను పెద్దల ఎదుటను పాస్టర్ ఎదుట సునీత ఎదుట. ఓకే అమ్మా. జీవితాంతం దేవుని ఎదుట సంఘము ఎదుట ఐజక్ గారు ఇద్దరు ఎదుట ఇద్దరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మర్చిపోవద్దు. ప్రమాణాలను నిత్యము జ్ఞప్తికి చేసుకుంటూ మీ జీవితాలు ముందుకు, మీ కుటుంబం ముందుకు సాగిపోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది. ఐజక్ గారు, మరి సునీతను నీ భార్యనిగా చేసుకోవటానికి గుర్తుగా మరి మంగళసూత్రం. ఓకే. ఓకే, మంగళసూత్రము మరి అందరూ ఆస్వాదించాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాం. మీ ఎద్దుకు వస్తుంది. ఎవరున్నారా? మంగళసూత్రం అక్కడ వివాహమైన వారు ఈ మంగళసూత్రాన్ని ఆస్వాదించాలని మనవి చేస్తున్నాం. మంగళసూత్రాన్ని ఆశీర్వదించాలని మనం చేస్తున్నాం. తదుపరి పూలు అందరికి పంచాలి, అందరికి పంచాలి. పూలు కూడా అందరికి పంచండి. ఎవరు చర్చి ఎవరు ఉండదు. ఓకే, మంచిది. సమీపంలో పెళ్లి కుమారుడు ఐజక్ గారు
మరి పెళ్లి కుమార్తె సునీత మెడలో ఈ మంగళ సూత్రాన్ని ధరింప చేస్తారు. దానికి ముందుగా పెళ్లి కుమార్తె సునీత ముఖం మీద ఉన్నటువంటి వేలు మరి ఐజక్ గారు మరి తీయాలని ప్రేమతో మనవి చేస్తున్నా. వీడియో తీస్తున్నా. మంగళ ఓకే ఐజక్ గారు ఈ మంగళసూత్రమును నీకు ధరింప చేయటం ద్వారా భార్యని గాను నేను నా భార్యగాను నా ఆస్తిలో సమపాలి భాగస్తులుగా నా ఆస్తిలో సమపాగస్తులను చేసుకొనుచున్నాను. దేవరని దీవెనలో దారాలముగను వీరలపై కొంచెం దండలు మార్పిద్దా సార్ దండలు. సమయంలో భార్యాభర్తలుగా జతపడినటువంటి ఐజక్ సునీత దండలు మార్చుకుంటారు. సమయంలో మరి దండలు ఎవరేస్తారు ముందు అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరు ముందేస్తారో వారి ప్రేమను వ్యక్తపరుస్తారు, అంతేనా? ఎవరి మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉన్నదో ఇప్పుడు ముందుకు రా, వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తారని పోటీ పడవాకండి. ఆ అమ్మాయి వేలు దీవాకండి. ఎవరు ముందేస్తారో ఒకరే ఎవరైనా ముందుగా. ఓకే 1 2 3.
ఓకే. మరి ఐజాక్ సుద్దలు భార్యాభర్తలుగా జతపడినారు. ఇప్పుడు వారిని మీరు ఈ పూలతో వారిని ఆశీర్వదించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అందరూ వివాహమైన వారందరూ కూడా అదే వెళ్తారు. అందరు ఇటు నడుస్తూ వస్తుంటారు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వస్తున్నప్పుడు మీరు వేయండి. తండ్రి కుమార Kaliana
ఈ సమయంలో చివరి ప్రార్థన చేద్దాం. మరి ఐజాక్ సునీతలు మోకరీగలుగుతారా? ఓకే, ప్రార్థన చేసుకుందాం. దైవజనులు చేతులు ఎత్తండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. మన మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ గడవైన నామను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభు. ప్రార్థించి నిరీక్షణ రీతిగా దేవా అయినా ఐజాక్ సునీత గారిని ప్రభు వారిని ఐక్యపరిచారు, భార్య భర్తలకు మీరు జతపరిచారు. అందును బట్టి స్తోత్రాలు ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తామనైనా. దేవా బిడ్డలు ఒకరినొకరు అర్థం చేసుకొని దేవా వారు జీవించండి, దేవా కృప చూపించండి అయ్యా. నీకు స్తోత్రాలు నైనా. భర్త భార్యను ప్రేమించాలని అయా, భార్య భర్తకు లోబడాలని, భయం కలిగి బ్రతకాలని మీ లేఖనాలలో మాకు సెలవిచ్చారు. ఆ రీతిగా దైవ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చగల బిడ్డలుగా ప్రభు వారిని మీరు ఆయుత్తపరచమని, మీ పరలోక జ్ఞానము ప్రభు వారికి మీరు ప్రసాదింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రభా మరి ఇచ్చిపుచ్చుకున్న కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఇరు కుటుంబాలకు ప్రభు ఈ శుభకార్యం దీవెనకరంగా, ఆస్తులకరంగా, ఆనందదాయకంగా ప్రభు ఉన్నటకు కృప చూపించండి అయా. నీకు స్తోత్రాలు. మరొకసారి ఐజాక్ సునీతలను మీరు దీవించండి, అన్ని రీతులుగా బిడలు మీరు ప్రభు వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను అయా. నీకు వందనాలు. బిడలు చేస్తున్నా అయా ఉద్యోగ రీతిని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రభా మరి నైనా మెట్టకు మిమ్మలను వారి హృదయాల్లో చేర్చుకొని ఆరాధించగల బిడ్డలుగా వారిని ఆయత్తపరచండి. అనేక దైవజనులను ప్రేమించగల కుటుంబముగా వారిని మీరు ఆయత్తపరచండి అయా. నీకు స్తోత్రాలు. అబ్రహాము శారాల వలె నైనా, మరి జకరియా ఎలిజబెత్ల వలె, అకులా పిస్కిలాల వలె ప్రభు అయినా కుటుంబాలు వర్ధిల్లటకునైనా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఆయనకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. వివాహానికి ఈ రీతిగా ఘనముగా మీరు జరిగించారు, అందరూ స్తోత్రాలు. కార్యక్రమంలో వాడబడిన దైవజనులందరినీ కూడా దీవించారు, వారి సంఘాన్ని వారి పరిచయాలను కూడా దీవించి మీరు ఆశీర్వదించి వివాహానికి హాజరైన అయా ప్రతి బిడ్డను కూడా దీవించండి. మీ ఆశీర్వాదాలతో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. స్తోత్రాలు. మరోసారి ఇచ్చిన కుటుంబాలకు ఈ శుభకార్యము దీవెనకరంగా మేలుకరంగా ఉంటారు కృప చూపించమని ప్రార్థిస్తూ బిడ్డలు కూడా చక్కని పశుతంత్రాన్ని మీరు అందించి మీరు మహిమ పొందమని నీకే వందనాలు చెల్లిస్తూ వారి సంతాన భూలోకం నుండి వర్ధిల్లటకు దేవా మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ నీకే స్తుతి ఆగలు అర్పిస్తూ యేసు ప్రభారి ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ఆశ్రమ పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమయు నిజరక్షకుడైన క్రీస్తు ప్రభారి కృపయు నిత్య నడిపిస్తున్న పరిశుద్ధాత్మన సవాసము సమాధానములు వివాహాన్ని పురస్కు చేరువచ్చిన బిడ్డలకును, మరి దైవ కార్యక్రమంలో వాడబడిన బిడ్డలకును, మరి నూతనంగా జతబడినటువంటి మరి ఐజాక్ సునీత జీవితాలకు, వారి తలంపులకు, వారి కుటుంబానికి, ఇచ్చిపుచ్చుకున్న కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన కృప నిరంతరము తోడై ఉండడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఐజాక్ గారు, చాలా వందనాలు. ఓకే సునీత, థ్యాంక్ యూ. ఓకే పాస్ గారు కూర్చొని ఎవరైనా ఫోటోలు దిగుతాను, అంతలోకి రికార్డు రాస్తాను, అంతలోకి ఫోటోలు దిగే వాళ్ళు దిగండి. ఈ సమయంలో మార్క్ అన్న వచ్చి ఒక పాట పాడతాడు. కురిసింది నవ్వుల వాన,
దిగాలనుకున్న ప్రతి ఒక్కరు వచ్చి ఫోటో దిగండి. సంఘ బిడ్డలందరూ కూడాను కుటుంబాలుగా వస్తారు, జంటగా వస్తారు, వచ్చేసి ఫోటో దిగండి. ఫోటో కార్యక్రమం అయిపోగానే మీ కొరకు భోజనాలు సిద్ధపరచబడ్డాయి. అందరూ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. హలో పెళ్లి కుమార్తె మరి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి పోస్తుంది. కాబట్టి మీరు ఈ లోపల భోజనం చేసి ఎవరైనా ఫోటోలు తీసుకోవాలంటే మళ్ళీ తర్వాత ఫోటో తీసుకోవచ్చు. మరి అందరూ భోజనం చేయండి. ఆమె చీర మార్చుకొని వస్తారు. తర్వాత మీ